ఎంతగానో ప్రేమిస్తున్నారు. Give him a big hug. Praise the Lord. Everybody give him a big clap. We sit down, darling. We as Christians are so afraid to acknowledge Jesus. మనము యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవడంలో ఆయనకు సాక్ష్యానికి ఎంతో భయపడతామని క్రైస్తవులుగా. And Anu, this is for you in Chicago. మరి మీకు ఒక today Anu, Andy. ఈ రోజు సహోదరి ఆండీ in Chicago, this service is for you and for Abdul Rahman. మరి అబ్దుల్ రెహమాన్ కొరకు, చికాగో ఆండీ కొరకు ఈ యొక్క కూటమి ఉదయకాలమున especially for you both. ప్రత్యేకంగా మీ ఇద్దరి కొరకే ఈ యొక్క కూటమి. Because you all were in search of this, who is this Jesus? మీ యేసు ఎవరన్నటువంటి వెతికే స్థితిలో మీరు ఉన్నారు కనుక, both of you, Andy and Abdul Rahman. మరి అబ్దుల్ రెహమాన్ ఆండీ మీరు ఇరువురు కూడా Jesus brought you here because he loved you. మరి యేసు ప్రభువారు మీరు తన మిమ్మల్ని ప్రేమించిన కనుక మిమ్మల్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. You were looking for him. మరి తన కొరకు వెతుకుతున్నావు కానీ Jesus knew you by name. యేసు ప్రభువారు మాత్రం నిన్ను పేరు పెట్టి నిన్ను Today I proclaim in the name of Jesus. ఈ రోజు యేసుక్రీస్తు నామములో నేను ఉచ్చరిస్తూ ఉన్నాను. Andy and Abdul. Andy and Abdul ఇద్దరు కూడా Jesus has written your names in the palm of his hand. మరి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క దక్షిణ హస్తంలో మీ పేరును చెక్కుకొని వ్రాసి ఉన్నాడు. You sought him. తనని వెతికి ఉన్నారు మీరు. And everything else. సమస్తము కూడా. Everything else. సమస్తము కూడా. He is pouring out of you. నీ జీవితంలో తను కుమ్మరిస్తూ ఉన్నాడు. Abundance. సమృద్ధిగా. Everything that you need he is pouring out on you. నీ జీవితంలోకి అవసరం ప్రతిదీ కూడా సమృద్ధిగా కుమ్మరిస్తూ ఉన్నాడు. Your storerooms will overflow. నీ యొక్క మొత్తం సమస్తం కూడా వర్ధిల్లి అది పొంగి పొర్లుతుంది. Heavenly Father, I thank you. పరలోకపు తండ్రికి వందనాలు చెల్లించుకుంటున్నాను. Lord, when you come, ప్రభువా నీవు వచ్చినప్పుడు, Holy Spirit, పరిశుద్ధాత్ముడా, pour out your grace upon them. నీ యొక్క కృపను ప్రభువా వారిపైన కుమ్మరించి విస్తరింపచేయి. We pray especially for Bernardino, Lord. ప్రభు సహోదరు బెర్నడిన్ కోసం మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము దేవా. He has flown for more than 26 hours. 26 గంటల కంటే ఎక్కువగా ప్రభా తాను తండ్రి మరి ఆ యొక్క దూర ప్రాంతం నుంచి వచ్చి ఉంది. All the way from America. అమెరికా దూర దేశం తను మన మధ్యకి వచ్చింది ప్రభా, మా మధ్యకి. To see your presence and ప్రభా నీ your grace. సన్నిధిని చూచుటకు తను వచ్చి ఉంది దేవా. To know, Lord, నిన్ను తెలుసుకోనికి ఎక్కువగా వచ్చి ఉంది. that you pick up the weak, ప్రభాని తను దీవించండి. the sick, ప్రభా అనారోగ్యము, the sinners, ప్రభా పాపులు, and you make them powerful men of God. వారిని ఎంతో గొప్ప శక్తివంతుల మనుషులుగా చేయండి. Powerful women of God. శక్తివంత స్త్రీలుగా చేయండి ప్రభా. She came from America because they thought she had a severe cardiac problem. ప్రభా మరి పెద్ద మరి గుండెపోటు ఉందనే సమస్యతో భయంతో తను వచ్చి ఉంటుండగా, at 4 in the morning she did all the tests. ప్రభా తను అన్ని పరీక్షలు చేసుకొని all ఉంటుండగా, the tests for cardiac. ప్రభా మరి గుండెకు సంబంధించిన ప్రతి పరీక్ష కూడా. We woke up in the morning. మరి ఉదయం లెగిసినప్పుడు, this is 3 days ago. ఇది 3 రోజుల క్రితం జరిగినటువంటిది. I was also a bit stressed because we are all human, but that's why Jesus loves us. మనం అందరం మనుషులం కనుక అందుని బట్టి యేసు ప్రభువుని ఎంతగానో ప్రేమిస్తాడండి. Otherwise we would have all been Jesus. మనం అందరం అందేనండి. Jesus came for us, the sinners. యేసు ప్రభువు మన వంటి పాపాత్ముల కొరకు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. He did not come for the righteous. అతను నీతిమంతుల కొరకు రాలేదు. At 4 o'clock in the morning, ఉదయకాలం 4 గంటలకి I made just one line prayer. ఒక్క లైన్ ప్రార్థన చేసినానండి. Why was it so powerful? అది ఎందుకు అది శక్తివంతమైనదంటే, because we believed. మేము నమ్మున్నాము కనుక. I said, Lord, ప్రభువా, I don't care what the doctors say. మరి వైద్యులు ఏం చెప్పారు మేము నమ్మం కానీ, I don't care what the reports say. ఆ రిపోర్ట్స్ అయితే నేను పట్టించుకోను కానీ, because I know నాకు తెలుసు you are the healer. నువ్వు మాకు నాయకుడవని. Day before we went, మేము దాంతో పట్టి వెళ్ళి ఉంటున్నప్పుడు every report was absolutely normal. రిపోర్ట్ నార్మల్ వచ్చిందండి. బిగ్గర చెప్పండి కొడదాం మనం. The smallest thing is just believe. ఆ చిన్న అంశం ఏంటంటే కేవలం నమ్మాలి మనము. Just believe. కేవలం నమ్మాలి మనము. When I stand here today, ఈ రోజు మేము ఇక్కడ నిల్చున్నప్పుడు, I'm sure all of you know all this costs money. మీరు అన్నిటికీ ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది.
God provides. దేవుడు సమకూరుస్తాడండి. Every day I say, ప్రతిరోజు చెప్తాను, the Bible says, it's not my own word. నా సొంత మాటలు కాదు, బైబిల్ సెలవిస్తుంది. And the Bible is God's promise. అని బైబిల్ గ్రంథము దేవుని యొక్క వాగ్దానమై ఉంటుంది. It says, అదేం చెప్పబడుతుందంటే, my God shall provide all my needs. నా దేవుడు నా ప్రతి అవసరతను తీర్చును. Through his riches in heaven. తన యొక్క మహిమ ఐశ్వర్యము నుండి. Through who? ఎవరి నుండి? ఎవరి ద్వారా? Through Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు ద్వారా. Amen. ఆమేన్. Believe. నమ్మండి మీరు. Seeking is not going and looking for somebody outside. మరి వెతకడం అంటే బయటికి వెళ్ళి ఎవరో వెనకాల చుట్టూ తిరగడం కాదు, కానీ Not in the walls of churches, temples, wherever. He's not there. మరి మందిరంలో అంటే గోడల మధ్యన వెళ్ళి వెతకడం కాదు, కానీ Seek him within you. నీ లోపల దేవుని వెతకాలి నీవు. When you seek him, నువ్వు తను వెతికినప్పుడు his personal presence will be there. అతని యొక్క వ్యక్తిగత సన్నిధి నీ జీవితంలో ప్రత్యక్షించబడుతుంది. That is tough. అదేనండి. When you ask, you know what you want. నువ్వు అడిగినప్పుడు నీకు తెలుసు నువ్వు ఏం అడుగుతున్నావో. I have this problem, that problem. నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది. But seeking is the answer. కానీ వెతకడం మాత్రం దానికి పరిష్కారం అండి. Amen. ఆమేన్. Now ask, seek and knock. మరి అడగడము, వెతకడము, తట్టడం అనేది మూడో అంశము. I'm not asking you to go and knock on the door of the churches or temples or wherever you want. Don't go and knock there. Nothing's going to happen. నేను అన్నదంటే వెళ్ళేసి మీరు మరి ఆ యొక్క మందిరములో కానీ ఆ యొక్క మందిరము ఇంట్లోకి వెళ్ళి తలుపు కొట్టడం కాదండి. You can stand here and knock on my shoulder till kingdom come. Nothing's going to happen. మీరు ఇక్కడికి వచ్చి నా యొక్క భుజము తట్టుతూ మరి రెండవ రాకడ దేవుని యొక్క రాజ్యం వచ్చాక తడితే ఏమీ కూడా జరగదు మీ జీవితంలో. Any statues, any relics, anything, you can keep knocking. Nothing's going to నీ happen. జీవితంలో ఏ ప్రతిమ కానీ ఏ విగ్రహానికి నువ్వు తట్టుతూ తాకుతుంటే ఏమి జరగదు నీ జీవితంలో. Knocking is intercession. మరి ఆ యొక్క తట్టడం అంటే దానికి అర్థం ఏంటంటే విజ్ఞాపన చేయడం అనేటువంటి అంశము. Intercession. విజ్ఞాపన. One to one. మరి ఒకరితో ముఖాముఖిగా. That is intercession. అది విజ్ఞాపన అండి. When you are one to one, మరి ఒకరితో ఒకరు ముఖాముఖిగా your cry to the Lord in his presence becomes louder and louder and louder. నీ యొక్క మొర దేవుని సన్నిధిలో ఎక్కువగా మారుతుంది. Your spirit will begin to speak to the spirit. మరి నీ ఆత్మ ప్రభు ఆత్మతోను మాట్లాడడం మొదలు పెడుతుంది. Not like the Pharisees standing on the corners of the road and speaking loud and loud and loud. మరి ఫరిసయ్యులు ఆయా మార్గంలో ఒక మూలకు కూర్చొని గట్టిగా బిగ్గరగా ప్రార్థన చేసినట్టు అట్లా కాదండి. In those days that prayer had its own reward. మరి ఆ రోజుల్లో ఆ ప్రార్థనలకు అటువంటి ఫలము ఉండే కూడా. But today God is saying, ask, seek and knock. మరి ఈ రోజు మాత్రం దేవుడు అడుగుతున్నాడు, అడుగుడి, వెతుకుడి, మీరు తట్టుడి సెలవిస్తున్నాడు. When you cry out to the Lord, మరి ప్రభువుకు నువ్వు మొర పెట్టినప్పుడు it grows louder and louder in spirit. మరి ఆత్మలో ఎంతో బిగ్గరగా మరి బిగ్గరగా జరుగుతుంది. When I say spirit, నేను ఆత్మ అని చెప్పినప్పుడు your voice becomes softer. నీ యొక్క స్వరము మెల్లగా నెమ్మది పడుతుంది. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, the deep cries out to the deep. మరి ఆ లోలోతన స్థితిని అది మొరపెడుతుంది. As your voice becomes softer and softer, నీ యొక్క స్వరము మరి నెమ్మదిగా మృదువుగా మారుతున్న కొలది inaudible, ఆ యొక్క అది మరి విననంతగా tears begin to roll down your నీ eyes. కంటి నుంచి కన్నీళ్లు కారుతూ మొదలు పెడతాయండి. That is the language the Lord understands. అదే అండి ప్రభు అర్థం చేసుకున్నటువంటి ఆ యొక్క భాష. That is the language the Lord understands. అదేనండి ప్రభు అర్థం చేసుకున్నటువంటి భాష. The longing of God. మరి ప్రభు కొరకు మనం వాంఛ కలిగినటువంటి స్థితి. Longing to see his face. తన యొక్క ముఖకాంతిని చూచుటకు ఆశపడినట్లుగా. Longing to hear his voice. తన స్వరం వింటకు వాంఛ కలిగి ఉండుట. Longing to feel his presence. తన యొక్క సన్నిధిని అనుభవించే ఒక వాంఛ. That is the knocking we are talking అదేనండి about. వెతకడం అంటే, తట్టడం అంటే. Amen. ఆమేన్. Now listen to me. జాగ్రత్తగా వినండి. It's not God's will that he wants to disappoint you in prayer. మరి ప్రార్థనలో దేవుడు మనల్ని ఎప్పుడు నిరాశపరచడు దేవుని చిత్తము కానే కాదు. It's not his will that you be defeated in prayer. మరి నీ ప్రార్థన జీవితంలో ఓడిపోవటం అంటే దేవుని యొక్క ఇష్టము కానే కాదండి. It's not his will to make you to belittle you in prayer. నీ జీవితంలో ప్రార్థన ద్వారా నువ్వు మరి చిన్నగా ఉన్నటువంటి స్థితిలో ఉండకు దేవునికి ఇష్టం కాదండి.
God does not want your prayer to be his emergency number 100. మరి God does not want your prayer to be the emergency number. మరి దేవుడు తన జీవితంలో మన జీవితంలో ప్రార్థన అంటే ఒక ఎమర్జెన్సీ నంబర్ 101 ఉండటకు ఇష్టపడాడు, కానీ He is not an emergency number. అతను ఒక ఎమర్జెన్సీ నంబర్ వంటి వాడు When కాదు. I have a problem, Lord help me. మరి No. మరి సమస్య ప్రభా సహాయం, అటువంటి స్థితి దేవుడు కాదండి. There's been a crisis, there's been a death, there's been sickness, there's been an accident. Prabhu- Everybody's calling the number, God. ఒక అపాయం ఉంది, మరణం ఉంది, ఇక్కడ అనారోగ్యం ఉంది, ఆ విషయాలు అందరూ పోల్చి ఆ రీతి కాదండి. That prayer will not be answered. అటువంటి ప్రార్థనలు దేవుని సముఖంలోకి వెళ్ళి మనకు జవాబు దయచేయదు. Prayer is not an emergency call. మరి ప్రార్థన అన్నది ఒక ఎమర్జెన్సీ కాల్ వంటిది కాదండి. అది Prayer must be consistent. మరి అది ఎడతెగక ప్రార్థన ఉంటుంది, నీతో దేవునితో కలిగిన సహవాసం. అది It must be such an essential part of your daily నీ life జీవితంలో అనుదిన జీవితంలో ఎటువంటి ఆ యొక్క అంటే అది ఎంతో అవసరం ఉన్నటువంటి స్థితి ఉండాలి. that your life becomes నీ జీవితము a living succession of miracles. మరి నీ జీవితంలో అనుదినము అద్భుతంలో మీద అద్భుతంలో నీతిగా ఉండాలని నీ జీవితము. When you pray నువ్వు ప్రార్థించినప్పుడు daily, ప్రతిరోజు అనుదినము it becomes a produce. ఆ యొక్క దేవునితో సహవాసంగా It gathers, it becomes a produce. అది ఉత్పత్తి చేసే స్థితిగా మారుతుంది. That your life becomes a walking miracle. నీ యొక్క జీవితము నడుస్తున్నటువంటి అద్భుత రీతిగా మారిపోతుంది. Your prayer has outgrown your life. నీ యొక్క ప్రార్థన నీ యొక్క జీవితం కంటే అత్యధికంగా మారుతుంది. So you have excess. నువ్వు దానికన్నా అతీతంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటావు. Everything that you talk, you do is becoming a miracle. మరి నీ జీవితంలో ఏదైతే చేస్తావో మాట్లాడతావో అద్భుతంగా మారిపోతుంది నీ కొరకే. That prayer is a navigation system in your body. అది నీ జీవితంలో నిన్ను నడిపించే స్థితిగా ఉంటుందండి. Today for me, తన కొరకు లేని నేను. hear it from him why he's here. I'm here for the Lord Jesus Christ. Because several years back when I was about to commit suicide, there was no man to come into my life. The whole world left me. So I was born in a Hindu family, knows Bhagavad Gita, Ramayana, Mahabharatam, Veda Puranam, Gayatri Mantram, Shiva Puranam, little of Quran. I used to daily drink and put a ring and go for the discotheques. I thought life is to go and enjoy and make money and make big. That was the time. A day was there, everybody cheated me, I was left in the world. So I used to take pills and take even liquor also to get out of the problem. No peace at all. So I come to the verge of committing suicide. So one person get into my life and he said, Jesus Christ had come into this world to save mankind. That gospel of the Lord Jesus that day transformed my life. I had a wrong notion that Christianity is giving money and clothes and convert into the religion. At that time, my life was transformed. Way back 1997, till then, I'm walking with the Lord. Every day, my daily passion for the Lord grows. So I don't work for anybody. In fact, for Sister Maureen also, I work for the Lord Jesus Christ. Amen. Because He laid His life for me. So when we all pray only to that Lord Jesus Christ, మనం అందరం కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తుకే ప్రార్థిస్తాము. you are not coming for me. మరి ఎవ్వరు కూడా నా కొరకు రావట్లేదు. I am saying this again and again. నేను మరలా మీతో చెప్తున్నా, నేను Come for Jesus Christ, కేవలం యేసుక్రీస్తు ప్రభువారి కొరకు రండి. మీరు the living word of God. అతను జీవిస్తున్నటువంటి జీవపు వాక్యము. That prayer is victorious. ఆ ప్రార్థనే అండి మీకు జయ జీవితంలోకి నడిపిస్తుంది. I'm going to give you the 7 keys అది 7 తాళంపు చేలిస్తాను మీకు. for mountain moving ఆ prayer. యొక్క పర్వతములను కదుపునటువంటి ప్రార్థన. You cannot pray నువ్వు ప్రార్థించ చాలవండి effectively మరి చాలా నిశ్చయతతో శక్తివంతముగా unless you are in seclusion. Unless you are in seclusion, alone. నువ్వు ఒంటరిగా ఏకాంతం ఉంటే తప్ప నువ్వు తీవ్రతతో ప్రార్థించలేవు. You must be alone. మీరు ఒంటరిగా ఏకాంతంతో గడపడం నేర్చుకోవాలి. You cannot start praying. నీవు ప్రార్థించే మొదలు పెట్టలేవు. Your child is running and asking for breakfast. మొదటిసారి నీ ఉదయకాలం నీ చిన్న పసిబిడ్డ నీకు బ్రేక్ఫాస్ట్ కొరకు Your అడుగుతున్నప్పుడు husband wants his cell phone. మీ భర్త గారికి మొబైల్ ఫోన్ కావాలని అడిగినప్పుడు
You cannot commune with God and man at the same time. ఒకే సమయంలో దేవునితో మనిషినితో నీవు సంభాషించలేవు. You have to be alone with God, one to one. మరి ఒకే ఒక దేవునితో మాత్రం ముఖాముఖిగా నీవు ఒంటరిగా ఏకాంతంతో గడపాలి నీవు. No human temptation. ఏ ఒక మనిషి యొక్క శోధన నీలో ఉండొద్దు. Nothing comes before him. నీ ముందు తన ముందు ఏది కూడా రావద్దండి. Not family. మరి మన కుటుంబం కూడా, parents, తల్లిదండ్రులు, jobs, ఉద్యోగము, riches, మరి ఐశ్వర్యము, nothing before him. మరి తన ముందు ఏది కూడా తనకు మనకు మధ్య రాకూడదు. When you're with him, నువ్వు తన